తెలంగాణలో ప్రజలకు అద్భుతమైన పాలన అందుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ప్రజాపాలన ఎలా ఉంటుందో తెలంగాణలో చూస్తున్నామన్నారు. తెలంగాణ స్ఫూర్తితో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ కు బలం పెరిగిందంటున్న జంగా గౌతమ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. షర్మిల రాక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలం పెరిగిందా? ఇది బలంగమా లేక వాపా? ఎంతవరకు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది? లాంటి విషయం మనతో మాట్లాడేందుకు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు ఉన్నారు. సార్, ఏంటి షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందా? ఇది బలమా లేక వాపా? ఒకటి, మీరు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 2014 దాకా అధికారంలో ఉంది. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉంది. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గారు కొన్ని కోట్ల మంది ప్రజల్ని కలుస్తూ పాదయాత్ర చేపట్టారు. ఆ ప్రభావం కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. కర్ణాటక ప్రభావంతో తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. ఇప్పటికీ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతోంది దేశం అంతా. కనుక జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ తిరిగి పునర్జీవం చెందుతోంది, బలపడుతూ ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. ఇండియా అనే కూటమిలో 28 పార్టీల చేత కూటమిని ఏర్పాటు చేసింది. సో ఆ 28 పార్టీలతో రేపు దేశంలో మోడీని, బీజేపీని ఓడించడానికి సిద్ధపడుతోంది కాంగ్రెస్. ఈ దేశంలో 75 సంవత్సరాల్లో సుమారు 50-60 సంవత్సరాలు దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్. ఆ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పునర్జీవం చెందుతూ ఉంది, బలపడుతూ ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ వైపుకి వస్తున్నారు. దాంట్లో ప్రధానంగా షర్మిలమ్మ కూడా కాంగ్రెస్లోకి వచ్చారు. ఆవిడ వచ్చాక ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, కాంగ్రెస్ పార్టీలో తుది శ్వాస విడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కొత్త ఉత్సాహంతో, మళ్ళీ పోరాటం యొక్క స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో తిరిగి రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ని తిరిగి బలోపేతం చేసుకుంటామనేటువంటి ఒక ధైర్యంతో ఈవేళ కాంగ్రెస్ కదులుతూ ఉంది. కనుక కాంగ్రెస్ అనేది దేశమంతా బలపడుతుంది. కర్ణాటకలో ప్రభుత్వంలోకి వచ్చాం, తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చాం. ఎస్, వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్లోగన్తో మేము ఆంధ్రప్రదేశ్లో బలపడబోతున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఢీకోవడం అంటే దాదాపు 2 ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ, ఆర్థికంగా అన్ని బలమైన ప్రాంతీయ పార్టీని ఢీకోవడానికి సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా, షర్మిలకు ఉందా? అంటే ఒకటి, ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ప్రధానమైనది ప్రజలే, ప్రజల ఓటు. ప్రజల చైతన్యంతో తమ ఓటుని కనుక వినియోగించగలిగితే ఈ డబ్బు, ఈ మీడియా, ఈ బలాలు అవన్నీ కూడా వాటి ముందు దిగదుడిపాయి. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడున్న రాజకీయాలు కేవలం డబ్బు లేదా మీడియా ప్రభావం, వీటన్నిటితోటి అబద్ధాలను ప్రచారం చేయటం, వీటన్నిటిని ప్రజల్ని, మనసుల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారంలోకి వచ్చే ప్రక్రియ ఇప్పుడు నడుస్తూ ఉంది. మోడీ అలాగే చేస్తున్నారు, ఇక్కడ జగన్ అలాగే చేస్తూ ఉన్నాడు. సో అయినా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఇది స్వతంత్రోద్యమం నుంచి ఉన్న పార్టీ, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించి దేశాన్ని నిర్మించిన పార్టీ. ఈవేళ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎటు తిరిగినా కాంగ్రెస్ చేసిన స్కూలో, రోడ్డో, హాస్పిటల్లో, కరెంట్ లైటో ఏ ఒకటి కాంగ్రెస్ చేసిన కాలంలోనే కనిపిస్తాయి. కనుక దేశాన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి పార్టీగా ఈవేళ మేము నిజంగా మీరు అన్నట్టు ఆర్థికంగా బలహీనలు, లేదా మీడియా పరంగా కాంగ్రెస్కి ఏం లేదు. కానీ మేము నమ్ముతున్నది ఒక ప్రజల చైతన్యాన్ని, ప్రజల ఓటుని, ప్రజల్ని, బలహీన వర్గాలు ముఖ్యంగా 90% మంది ప్రజలు ఇప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు తమ ఓటు ద్వారా. ఇప్పటికీ కాంగ్రెస్ ఇక్కడ ఏపీలో 3 ప్రధాన ప్రాంతీయ పార్టీలు బాగా బలంగా ఉన్నాయి. అంత స్పేస్ ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు వచ్చి వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుందంటారా? ఎస్, మీరే ఆలోచించండి. రాజకీయంలో ప్రత్యామ్నాయం అంటే ఏంటి అంటే, ప్రజల ఎజెండా ఏదైతే ఉంటుందో ఆ ఎజెండాని నెరవేర్చగలిగిన రాజకీయ శక్తే ప్రత్యామ్నాయం అవుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ పొత్తు, వాళ్ళతో బీజేపీ పొత్తు, వాళ్ళు ఏం సాధిస్తారు ఆంధ్రప్రదేశ్కి? రేపు బీజేపీతో కేంద్రంలో 10 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారు కదా. మీరు అదే పార్టీతో పొత్తుకెళ్ళి రేపు ఏం భవిష్యత్తు చూపిస్తారు? కనుక మీరు ప్రజలకు ప్రత్యామ్నాయం భవిష్యత్తుని చూపించలేని వాళ్ళు, ఆర్థికంగా, రాజకీయంగా చూపించలేని వాళ్ళు మిమ్మల్ని ప్రజలు ఎందుకు విశ్వసించి ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 5 ఏళ్ళు నువ్వు పాలించావు, 7,50,000 కోట్లు అప్పు చేసావు, ప్రత్యేక హోదా సాధించలేకపోయావు. రేపు అప్పు పట్టకపోతే నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి కదా. రేపు నువ్వు ఇచ్చే బటన్ నొక్కడు ఆగిపోద్ది కదా, జీతాలు ఆగిపోతాయి కదా. కనుక నువ్వు ఎలా ప్రత్యామ్నాయం ఇస్తావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? కనుక
ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం దేశంలో ఇండియా కూటమి గెలవాలి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలవాలి. గెలిస్తేనే మేము ప్రత్యేక హోదాను తేగలం, పోలవరాన్ని పూర్తి చేయగలం, ఏదైతే చట్టంలో పెట్టామో అన్ని అంశాలని తేగలం, తద్వారా అభివృద్ధి చేయగలం. అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయొచ్చు. మరి ఇలాంటి రాజకీయ ఆర్థిక ప్రత్యామ్నాయం ప్రజలకు చెప్పాలి. కనుక కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలకు చెప్తున్నాం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి నిండా ముంచేసింది. ఒకవేళ మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గెలిస్తే అద్భుతాలు ఏమైనా చేస్తాడేమో అని. ఆయన ప్రత్యేక హోదా తేగలిగిన శక్తి ఆయనకి లేదు. ఆయన ప్రత్యేక హోదాను ద్రోహం చేసే పార్టీతో పొత్తులకు వెంపర్లాడుతున్నాడు. కనుక ఆయన ప్రత్యామ్నాయం ఎందుకు అవుతాడు? కనుక రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే, ఆంధ్రప్రదేశ్కి నిజమైన ప్రత్యామ్నాయం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నిజంగా ప్రజలకు ప్రత్యామ్నాయం ఒక కాంగ్రెస్ పార్టీనే. కనుక ఆ అంశాన్నే ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని మేము కోరుతాం. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీ, రాష్ట్ర విభజన చేసిన పార్టీ, అది పక్కన పెడితే పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాయలసీమకు బుందేల్ఖండ్ ప్యాకేజీ, ఇవన్నీ సాధించుకోవడంలో ఎక్కడ వైఫల్యం చెందారు రాష్ట్ర నాయకులు కానీ బీజేపీ కానీ? కేవలం తమ స్వలాభాల కోసం 5 ఏళ్ల పాటు 2014లో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రాష్ట్రానికి ఏదో అనుభవంతో మంచి చేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 19 దాకా అవకాశం ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? బీజేపీతో పొత్తుకెళ్ళి 4.5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాడు. గవర్నమెంట్లో ఉండి ప్రత్యేక హోదా సాధించలేక ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. మీకు గుర్తుంటుంది. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఆ ప్యాకేజీని కూడా ఇంప్లిమెంట్ చేయలేక విఫలమయ్యి చివరిలో బీజేపీ నుంచి వచ్చేసి ధర్మదీక్ష పోరాటం మీద ప్రత్యేక హోదా కోసం పోరాడాడు. రాష్ట్ర ప్రజలు మర్చిపోరు కదా. ఇప్పుడు మళ్ళీ ఏమి హోదా ఇస్తుందని నువ్వు బీజేపీతో పొత్తుకెళ్తున్నావు చెప్పాలి కదా రాష్ట్ర ప్రజలకి. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మైకులు పెట్టుకుని జనాన్ని తరలించేసి మైకులు టీవీల ముందు మాట్లాడేయటం కాదు కదా. రాష్ట్ర ప్రజలకు చెప్పు, నువ్వు ప్రత్యేక హోదా ఇలా తేగలను, నేను నాకుంది శక్తి, నా బలం ఇది, నేను శక్తి ఇది, నా తెలివి ఇది, నువ్వు చెప్పు. నువ్వు ఇండియా కూటమిలో కూడా రాలేక పిరికివాడివి. బీజేపీని అంత పెద్ద ధర్మదీక్ష పోరాటం చేసి 2018 నుంచి 19 దాకా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి ఎన్నికల్లోకి వచ్చిన వాడివి. కేంద్రంలో బీజేపీని దించుదాం, ప్రత్యేక హోదాను తెద్దాం అంటే ఆ ఇండియా కూటమిలోకి రాలేని ఒక పిరికి పంద చంద్రబాబు నాయుడు. ఆయనేమి ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం ఇస్తాడు? అలాగే జగన్మోహన్ రెడ్డి 22-25 ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా అంటే ప్రజలు ఓటిచ్చారు నీకు. ఏమి చేసావు? 5 ఏళ్ళు అయిపోయింది, నిన్ను చూశారు ప్రజలు. ఈ 5 ఏళ్ళలో 22 ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ మోడీకి తాకట్టు పెట్టావు. మోడీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఓకే అంటున్నావు. నువ్వేం చేస్తావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? నువ్వు ఎలా తేగలవు ప్రత్యేక హోదా? కనుక ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేవు, అభివృద్ధిని సాధించలేవు, ఉపాధిని ఇవ్వలేవు, సంక్షేమాన్ని కూడా రేపు ఇవ్వలేవు, ఫెయిల్ అయ్యాయన్నీ. కనుక రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి, కాంగ్రెస్ని ఆదరించండి, ఇండియా కూటమిని ఆదరించండి, ఖచ్చితంగా మనం పోరాడి సాధించుకుందాం. సరే, రాష్ట్రం నుంచి బయటకు వస్తే ఇప్పుడు మన రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా దేశమంతా తిరుగుతున్నాడు. అదేవిధంగా తెలంగాణలో కర్ణాటక అధికారం చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిపాలన ఏ విధంగా ఉందని మీకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడిగా ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మీరు తెలంగాణలో గవర్నమెంట్ని చూస్తే బహుశా 15 రోజులకు మించి అయి ఉండదు. అద్భుతమైన పాలన, ఇందిరమ్మ పాలన, ఒక బ్రహ్మాండమైన పాలన సాగుతూ ఉంది. ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక హామీ ఇస్తే దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుందనే దానికి ఉదాహరణ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళందరినీ, తన కేబినెట్ సహచరులని సమిష్టిగా కలుపుకొని పోయి సో తెలంగాణ ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యాన్ని చూపించారు ఇవాళ కాంగ్రెస్. నేను మొన్న చాలా కాలం తర్వాత సెక్రటరేట్కి వెళ్తే అంతకుముందు అవన్నీ బంద్ గేట్లు, ఎవరు వెళ్ళటానికి, జర్నలిస్టులు వెళ్ళటానికి లేదు, ప్రజలు వెళ్ళటానికి లేదు, ఎవరికి ఎంట్రీ లేదు. ఎప్పుడైతే ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టి ముఖ్యమంత్రిని ఎవరైనా కలవచ్చు, మంత్రులను ఎవరైనా కలవచ్చు, సెక్రటరేట్కి ప్రజలు సాధారణంగా వెళ్ళొచ్చు అని అన్నారో, నేను మొన్న వెళ్ళి చూసా. బట్టి విక్రమ గారి దగ్గరికి వెళ్ళా, పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళా. జనం తండోపతండాలుగా ఉన్నారు అక్కడ. ఎంత ఆనందంతో ఉన్నారంటే తమ సమస్యలు చెప్పుకోవడానికి, తమ మంత్రిని కలవటానికి వచ్చి చాలా ఆనందంగా
వాళ్ళు ప్రజలు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అన్నారు, అన్న తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ప్రజాస్వామ్యం చూస్తున్నాం తెలంగాణలోని. సో అలాంటి ఒక గొప్ప పాలన తెలంగాణలో ఇస్తున్నారు. అలాగే గొప్ప అభివృద్ధి ఎజెండాతో ముందుకు పోతున్నారు. ముఖ్యమంత్రి గారు దావోస్ కూడా వెళ్ళొచ్చారు. కనుక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి అద్భుతమైన ప్రజాపాలన ఇస్తుంది. వారి యొక్క ప్రభావం, ఆ పాలన యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. మేము ఎక్కడైనా పల్లెలకు వెళ్ళినప్పుడు మహిళలు అడుగుతున్నారు, అన్నా కాంగ్రెస్ రావాలి, మాకు బస్సు ఉచితంగా ఇవ్వాలి, గ్యాస్ 500కి ఇవ్వాలి అని ఇక్కడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. కనుక ఆ ప్రభావం ఉంటుంది. మేము కూడా వారిని కోరుతాం, రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, మంత్రులందరినీ రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వారి యొక్క ప్రచారం, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందో వారిని తీసుకొచ్చి చెప్పిస్తాం. అలాగే డీకే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, అలాగే మన మంత్రులు ఎవరైతే కర్ణాటకలో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు చెప్పిస్తాం. ఇదిగో కర్ణాటకలో మేము ఇవి చేస్తున్నాము, తెలంగాణలో ఇవి చేస్తున్నాము, రేపు ఆంధ్రాలో మేము వస్తే ఇవి చేస్తాము. మేము కొన్ని గ్యారంటీలని ప్లాన్ చేస్తున్నాం. మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పల్లం రాజు గారు ఆ పనిలో ఉన్నారు, నేను ఒక మెంబర్గా ఉన్నాను. ఆల్ ఇండియా కాంగ్రెస్ మేనిఫెస్టో, ఇండియా కోర్టు మేనిఫెస్టో కానీ, రాష్ట్ర మేనిఫెస్టో కానీ స్పష్టమైనటువంటి హామీలని, డైరెక్షన్స్ని మేము ప్రజలకు ఇస్తాం. సార్, షర్మిల విషయానికి వస్తే ఈ విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ కానీ లేదా విమర్శలు కానీ భారీ ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆమెపై టార్గెట్ చేస్తూ ఉన్నారు. షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు అన్నట్లు కూడా ఆమె పెళ్లి గురించి కానీ, వ్యక్తిత్వం గురించి కానీ చాలా బయట సాక్షాత్తు మంత్రుల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే కన్నా షర్మిల గన్మెన్ లేకుంటే ఈ పార్టీకి రాష్ట్రం నుంచి చెప్పుతో కొట్టి బయటకు వెళ్ళగొట్టామంటూ కూడా సాక్షాత్తు దిగిన పరిస్థితి. కానీ ఎట్లా చేస్తావు వీటిని? ఒకటి, రాజకీయాల్లో ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న చరిత్ర చాలా ఉంది. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని తిరిగి ఎంచుకున్నారు. ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ గత 10 ఏళ్ళుగా ఏం అడుగుతుందో అవే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొత్తగా ఏం అడగట్లా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఎక్కడ దూషించట్లా, తక్కువ చేసి మాట్లాడట్లా. ఈ పాలన వైసీపీ పాలన, యువజన శ్రామిక రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలన జగన్మోహన్ రెడ్డి పాలన లాంటిది, మన రాజశేఖర రెడ్డి గారి లాంటి పాలన కాదు. రాజశేఖర రెడ్డి గారి పాలన వేరు, జగన్ పాలన వేరు. ఆ పాలనకి ఈ పాలనకి ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. స్పష్టంగా ఇవే పదాలు వాడుతున్నారు. ఒక రాజకీయ విమర్శ, నువ్వు చెప్పు, కాదు నేను అద్భుతమైన పాలన చేశానని చెప్పి ఓట్లు అడుగు, అంతేగాని నీ రక్తం పంచి పుట్టుకున్న సొంత చెల్లిని మీద కూడా, ఒకే గర్భం పంచుకు పుట్టిన సొంత చెల్లి మీద కూడా ఇంత అనైతికమైనటువంటి విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా, అలాగే నీ టీవీలో, ఆయనదే కాకపోవచ్చు అది షర్మిల గారికి కూడా దాంట్లో వాటా ఉందని చెప్పారు. ఆ టీవీ ద్వారా అనేక మంది తెలంగాణ వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు చేసి వాళ్ళు చర్చలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలోంచి నాయకులు ఎవరైతే చర్చలు చేస్తున్నారో వారికి నేను ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నాను. షర్మిలమ్మ నిజంగా అంత చెడ్డదైతే రాజకీయంగా, షర్మిలమ్మ అంత నిజంగా నమ్మదగింది కానిదైతే నిన్నటిదాకా మీరే కదా అక్కడ పనిచేశారు ఆమెతో. ఎవరైతే టీవీల్లో గంటలు మాట్లాడుతున్నారో వారే కదా నిన్నటిదాకా షర్మిలమ్మ గొప్పది, షర్మిలమ్మ ద్వారా విముక్తి సాధిస్తాం తెలంగాణలో అని చెప్పి తిరిగిన వాళ్ళే కదా మీరు, వెనకనే తిరిగిన వాళ్ళు కదా, ఆమె ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళు కదా పార్టీ ద్వారా. మరి మీరు ఈవేళ వచ్చి ఒక ఛానల్లో కూర్చుని గంటల తరబడి షర్మిల మీద చెప్పడానికి మీకు ఏమి నైతిక అర్హత ఉంది? అంటే మీరు పెయిడా? మీరు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు ఇంత అమౌంట్లు మొట్ట చెప్తుంటే కూర్చోబెట్టి గంటల తరబడి మాట్లాడుతున్నారా అని అనుకోవాల్సి వస్తుంది ప్రజలు. కనుక ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆవిడ పుట్టుక గురించి మీరు ప్రశ్నించినా, ఆవిడ పెళ్లి గురించి మీరు ప్రశ్నించినా, ఆవిడ కులం గురించి మీరు ప్రశ్నించినా, ఆవిడ ఇంటి పేరు గురించి మీరు ప్రశ్నించినా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చైతన్యవంతమైన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతం. ముఖ్యంగా మహిళా లోకం ఆలోచించాలి. షర్మిల గారి మీద ఒక రాజకీయంగా ఒక నాయకత్వం వహిస్తేనే ఇంత దాడులు జరుగుతున్నాయే. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అనైతికంగా ఉన్నారు, ఇంత నీచానికి ఒడిగడుతున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఈవేళ నుంచి అన్ని జిల్లాల్లో పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నాం. సో చట్టం తన పని తాను చేస్తుందా లేదో కూడా మేము చూస్తాం, తర్వాత ప్రజలకు చెప్తాం. కనుక షర్మిలమ్మకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళు తమ మద్దతుని, సంఘీభావాన్ని ఇప్పటికే తెలియజేశారు షర్మిలమ్మకి. కనుక జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలమే
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా రేపు మేము చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక మహిళ, మన స్టేట్కి ఒక అధ్యక్షురాలు ఆమె. కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా ఆమెతో ఉంటారు. ఓవరాల్గా చెప్పండి, ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితి ఎలా ఉంది? రాహుల్ గాంధీకి మరొకసారి ఇదివరకే పీఎం పదవి తప్పిపోయిందని అంటారు. ఇప్పుడు పీఎం పదవి ఎలా వచ్చే అవకాశం ఉందంటారా? మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పోస్ట్ కోసం పోరాట్ల. ఈ దేశానికి ఒక ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం బీజేపీతో వచ్చింది. అది బీజేపీ అమలు చేస్తున్న అజెండాతో వచ్చింది. ప్రధానంగా అదొక మతతత్వ ఎజెండాని రెచ్చగొడతా ఉంది. దేశ ప్రజలను విభజిస్తూ ఉంది. మతాలుగా, కులాలుగా విభజిస్తూ ఉంది. ఇది కాక కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తూ ఉంది. తద్వారా ప్రభుత్వ ఆస్తులు కోల్పోయి ప్రైవేటు వ్యక్తులు, క్రోనీ క్యాపిటలిస్టులు బలపడిపోయి, ఉద్యోగస్తులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, బీసీలు రిజర్వేషన్లు కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి కోల్పోయి ఒక బానిసలాగా కొత్త బానిసలు సృష్టిస్తూ ఉంది. దీన్ని అమలు చేయడం కోసం భారత రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు మార్చడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కనుక దేశమే ఒక ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మళ్ళీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకుని, ప్రజల హక్కులను పరిరక్షించుకుని, మత సామరస్యాన్ని కాపాడుకోవటం కోసమే కాంగ్రెస్ ఇవాళ రాహుల్ గాంధీ గారు తన త్యాగం చేసి దేశమంతా పాదయాత్రలు చేస్తూ ఉన్నాడు. కనుక ఇది ఒక రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం. ప్రజలు ఆలోచించాల. కాంగ్రెస్ సుస్థిరంగా ఈ దేశాన్ని 75 ఏళ్ళు ఇంతవరకు తీసుకొచ్చింది, ఐక్యంగా తీసుకొచ్చింది, ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించింది, ప్రజలకు హక్కులు ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. కనుక దేశ ప్రజలందరూ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు. కనుక దేశంలో కాంగ్రెస్ తిరిగి రాబోతుంది. రేపు 2024లో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ని ఇక్కడ ఆదరించండి, కాంగ్రెస్ని కూడా ఇక్కడ గెలిపించండి, మేము ప్రత్యేక హోదాని అమలు చేసి తీరుతాం అనేది మేము ప్రజల్లోకి వెళ్ళబోతాం. చేరికలు ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు శ్రీమల పార్టీ వచ్చిన తర్వాత భారీ ఎత్తున చేరికలు ఉంటాయి అంటూ కూడా వైసీపీ అసంతృప్త నేతలంతా కూడా వైసీపీ కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందంటే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయి చేరికలు? ఒకటేంటంటే, మేమైతే ప్రజలని ఎక్కువ కన్విన్స్ చేయాలి, ప్రజలకి మెసేజ్ ఇవ్వాలి, ప్రజలు ఆలోచించే విధంగా చేయాలి అనేది ప్రజల నుంచే దృష్టికోణం నుంచి ఆలోచిస్తున్నాం. ఎన్నికల్లో బలాబలాలు, క్యాండిడేట్లు రేపు జరిగే పరిణామాలు జరుగుతాయి. ఇప్పటికే మాకున్న సమాచారం చాలామంది కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నారు. పెద్దలు, ముఖ్యులైన నాయకుల పేర్లు చెప్పను, వారి టచ్లో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళకి చెల్లింపులు అవి జరిగేవి ఉన్నాయి కనుక, లేదా ఇంకా ఇబ్బందులు పెడతారనే భయాలు ఉన్నాయి కనుక వాళ్ళు అలా ఉన్నారేమో. కానీ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎక్కువ సంఖ్యలోనే కాంగ్రెస్ పార్టీకి తిరిగి చేరబోతున్నారు అనేది మాకున్న సమాచారం. టీడీపీ జనసేన పరిస్థితి కానీ వైసీపీ పరిస్థితి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందంటారు? నేను ఇంతకుముందే చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా ప్రజలకు ఒక ఆర్థిక అభివృద్ధి ఎజెండా ఇవ్వాలి, ఒక రాజకీయంగా, సామాజికంగా ఒక ఎజెండా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది, రాజకీయ కక్షలు పెంచేసింది, దళితుల మీద విపరీతమైన దాడులు, గిరిజనుల మీద దాడులు, మహిళల మీద విపరీతమైన దాడులు. దీనికి తోడు 27 దళితుల సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన సంక్షేమ పథకాలను నిలిపివేసింది. కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా బీసీలకు ఇవ్వలేదు, మైనార్టీలకు ఇవ్వలేదు, మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సో మెజార్టీ ప్రజలకి వాళ్ళు బానిసలుగా మారుస్తున్నారు. ఇప్పుడు సీట్లు మార్చారు కదా, ఎమ్మెల్యే సీట్లు మార్చారు కదా. మార్చిన వాళ్ళు అత్యధిక సంఖ్యలో బలహీన వర్గాలే, ఎస్టీలే, ఎస్సీ ఎస్టీలు, బీసీలు. అంటే వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. అక్కడ రోజు చెప్తా ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి, నా ఎస్టీలు, నా బీసీలు అంటావు కదా, వాళ్ళనే ఎమ్మెల్యేలు తీసి పడేస్తూ ఉన్నావు, వాళ్ళ సంక్షేమ పథకాలు తీసి పడేసావు కనుక వాళ్ళని బానిసలుగా ఉంచుకోవాలనుకుంటున్నావు. వాళ్ళందరికీ వైసీపీ ప్రత్యామ్నాయం కాదు. ఇంకా టీడీపీ చెప్పాను నేను, వాళ్ళు ప్రత్యేక హోదా తేలేరు, సాధించలేరు. కనుక వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి, ముఖ్యంగా బలహీన వర్గాలు ఆలోచించండి. కాంగ్రెస్కి తిరిగి రండి, కాంగ్రెస్తో చేతులు కలపండి, మనం ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాం. ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో ఎలా అభివృద్ధి చెందుతుందో, కర్ణాటకలో ఎలా అభివృద్ధి చెందుతుందో, ఎలాంటి సంక్షేమం ఇస్తుందో
అవన్నీ కూడా ఇక్కడ అమలు చేసుకుందాం అనేది మేము రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలన్నీ కూడా ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మన చేతితో కలపండి, తిరిగి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ కూడా పిలిపిస్తున్నారు గౌతమ్ గారు. ప్రసాద్ బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ నుంచి.